ఓ రాముడు ఇనువా ఎగుర్ల వడకు జర్రాగు జాగా అమ్మలేదు, అమ్ముతా అని అనలేదు. అమ్మిన భూమినే పట్టుకొచ్చిండు ఆయనకు అభివృద్ధి చేద్దామని. నీ ఇగురంగాల్లో ఇల్లు అలికితే అమ్మటానికి పొక్కిలైందట. ఆలోచన చెయ్యాలి కదా, చెప్పేది వినాలి కదా. జాగా అమ్ముతామని కాదా చెప్పింది, అభివృద్ధి చేద్దామని. జర చెవులిటి పెట్టు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతుంది. గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు సూచించడంతో గ్రామస్తులు తల్లడిల్లిపోతున్నారు. ఇప్పుడు అలాంటి ఊరు మాకు పోలీసుల పెట్టి కావాలని చేపిస్తుంది సార్. మాకు ఏ పరిహారం ముట్టలే. కరెంట్ కట్ చేయించుండు, గోదలకు నీళ్ళు లేవు, మనుషులకు నీళ్ళు లేవు. పొలాలకు పవర్ సప్లై ఆపేస్తుండటంతో పంటలు ఎండిపోవడమే కాదు, పశువులకు కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు. తమ పొలాలను టిప్పర్లు, జేసీబీలతో తొక్కిస్తున్నారని, పొలంలో ఉన్న నర్సరీ మొక్కలను కూడా టిప్పర్లతో తొక్కించి నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు వేల ఎకరాలు గంగల కలిపి తరాల మా మాయముంత జాడను జరిపి చేసిన అభివృద్ధికి దిక్కులేని పచ్చులైన జనం కంటే ఆగమైన అనివే ఇప్పుడు ఉపాధి అవకాశాల కోసం, రాష్ట్రం రాబడుల కోసం, రేపటి తరాల మనుగడ కోసం ఓ చక్కని ఆలోచనకు అంకురార్పణ జరుగుతుంటే ఓర్వలేక వండుకున్నోనికి ఒక్క కూర, అడుక్కున్నోనికి 60 కూరలని మీరు చెయ్యరైతిరి, చేసేటోళ్ళకి అడ్డం పడితిరి. చెట్టు నరకకుంటేనే నేల మీద నిలబడ్డవా? భూమిని తీర్చకుంటేనే పువ్వు తింటానవా? పెట్రోల్ ఒలికిందేడా, పెయ్యి గాలిందేడా? హరిహరా అగ్గిపెట్టి అందుకోవాచరా. కాతలు వాడు, కారడ్డం పడుడు కాదు, బదనాం చేసుడు, బాతాకాని కొట్టుడు కాదు. జరగబోయే అద్భుతాలను చూడు. మునుపు ఏమి లేకుంటే ఎగనాకి వెనకంగా పోరగాలని ఎగేసుడు కాదు. వాళ్ళ బతుకులకు ఒక తొవ్వ చూపే పని పెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న. యూనివర్సిటీ అంటే చెట్లు సీమలు కాదు, అందులో చదువుకుంటున్న పోరగాన్ల బతుకు రేపటి తరాలకు మెతుకు. అదో గా ఆలోచన చేసిండు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న. వన్యజీవుల సంరక్షణ సర్కారుకు తెలియదా? మీరు సర్వం ఆగం చేసిన కాడికి చాలు. ఇప్పుడు సాలు మీదున్నది మా సర్కారు. ఇది ప్రజాపాలన, మీ అసొంటి పరేషాన్ పాలన కాదు. ఊకోరస